కొరకై మరణించి నా పాపం క్షమించి విడుదలనిచ్చితివే, నన్ను పరిశుద్ధుని చేసితివే. కొరకై మరణింతును యేసయ్యా, నీ ప్రేమను ఎన్నడూ నే మరువను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా ఈ యొక్క మచ్చల ఆదివారపు శుభములను తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రభు కృప మీ మీద సదాకాలము నిలిచి ఉండునుగాక. మనం ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయనా. ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేసి నిత్య రాజ్యమునకు మమ్మలను వారసులుగా చేర్చమని నజరేయుడైన యేసు క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 10 వచనాల వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడను. వాటిని విప్పి నా యొద్దకు తీసుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలననియు చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుకొనని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువుల పిల్లయైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనెను. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. ఆ గాడిదను దాని పిల్లను తీసుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనుక వచ్చుచుండిన వారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ చదవబడినటువంటి లేఖన భాగమును గనక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భము. అప్పటికే ఈ యెరూషలేము అనేది ఒక రిలీజియస్ హెడ్ క్వార్టర్స్గా ఉంటూ ఉంది. ఇక్కడికి యేసు ప్రభువారు దీనికంటే ముందు 4 సార్లు యెరూషలేములోనికి ఆయన రావటం జరుగుతూ ఉంది. ఈ 4వ సారి ఆయన యెరూషలేములోనికి ప్రవేశించటం అనేది చాలా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటూ ఉంది. ఎందుకు అనంటే ఆయన పస్కా బలి పశువుగా ఆ యొక్క యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్లుగా ఈ యొక్క సందర్భం అంతా కూడా మనకు తెలియచేస్తూ ఉంది. అందుకే ఈ అద్భుతమైనటువంటి సువార్తను 4 సువార్తికులు కూడా వారి వారి గ్రంథాలలో రాస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం 4 భాగాలుగా చేస్తున్నట్లయితే యేసు ప్రభు వారి యొక్క రాకను మొదట ధర్మశాస్త్రము ఒక సింబాలిక్గా చూపిస్తూ ఉంది. ఒక నిర్వచనముగా మోషే రాసినటువంటి ధర్మశాస్త్రము చూపిస్తూ ఉంటే, రెండవది ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా ఆయన రాకను గూర్చినటువంటి ప్రవచనముతో మరి ఇంకా దృఢపరచబడుతూ ఉంటాయి. మూడవది మనం చూస్తే ఈ 4 సువార్తలు ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పును చివర 4వది పత్రికలను మనం చూస్తున్నట్లయితే
ఈ లోకమునకు వచ్చినటువంటి సందేశము ద్వారా మనము ఏం చేయాలో మనకు తెలియచేస్తూ ఉంటది. గత వారం మనం తెలుసుకున్నాం కదా, యేసు ప్రభువారు భూమి మీదకు రావటానికి గల కారణం తండ్రి చిత్తాన్ని నెరవేర్చటమే. ఆయన లేఖనాలు నెరవేర్చినట్లుగా ఈ భూమి మీదకు వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా క్రీస్తు ప్రభుల వారి జీవితంలో యాక్సిడెంటల్ కాదు. ఆయన లేఖనాలు నెరవేరుస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఈ భూమి మీదకు వచ్చినట్లుగా మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎప్పుడైతే ఆ యెరూషలేములోనికి ఆ ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్నటువంటి బెత్పేగేగు అనేటువంటి గ్రామమునకు వచ్చి ఉన్నారో, అక్కడికి వచ్చిన తర్వాత ఆయన శిష్యులకు చెప్తూ ఉన్నారు, మీరు వెళ్ళి ఒక ఊరిలోనికి, మీ ఆపోజిట్లో ఉన్నటువంటి ఊరిలోనికి వెళ్ళి ఏమంటున్నాడు, అక్కడ కట్టబడినటువంటి గాడిద ఉంది, ఆ గాడిదను దాని యొక్క పక్కనే ఉన్నటువంటి ఆ గాడిద పిల్లను తీసుకొని రావాలి. దాని యజమానుడు ఆపినప్పుడు ఆ గాడిద పిల్ల నాకు కావలను, ప్రభువునకు కావలను అని చెప్పండి, వాడు వదిలిపెట్టేస్తాడు అని ఆయన శిష్యులకు, ఇద్దరు శిష్యులకు చెప్పి పంపిస్తున్నట్లుగా మనం ఇప్పుడు చదువుకున్నటువంటి లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ శిష్యులు అక్కడికి వెళ్ళారో, ఆ గాడిదను వాళ్ళు విప్పుతూ ఉన్నారో, యేసు ప్రభువారు చెప్పినట్లుగానే యజమాని ఆపు చేసి ఎందుకు తీసుకొని వెళ్తున్నారు అని ఆయన అడిగినప్పుడు ఆ శిష్యులు చెప్తారు, ఇది ప్రభువునకు కావలెను, ఇది ప్రభువునకు కావాలి అని చెప్తున్నాడు. ఎంత గొప్ప విషయము! యేసు ప్రభువారికి ఫ్యూచర్ ఏంటో తెలుసు, యేసు ప్రభువారికి పాస్ట్ ఏంటో తెలుసు, యేసు ప్రభువారికి ప్రజెంట్ ఏమో తెలుసు. నా ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు ప్రభువు మనలను కూడా విడిపించటానికి ఆయన రాజు వలె వస్తున్నాడు. అందుకనే జకర్యా గ్రంథకర్త ప్రవచన నెరవేర్పును అక్కడ మనం చూస్తూ ఉండవచ్చు. నీ రాజు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును అని ఇక్కడ మనం చదువుకున్నాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి సియోను యొద్దకు వచ్చుచున్నాడన్న ప్రవచనము ఇక్కడ నెరవేర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు భూమి మీదకు రావటానికి గల ముఖ్యమైనటువంటి కారణం అదే. పట్టబడిన మన స్థితిలో నుండి మనలను విడిపించటానికి ఈ లోక అధికారి చేతిలో మనము పట్టబడి ఉన్నాం. ఈ లోక అధికారి అయినటువంటి సాతాను వలలో మనము చిక్కుపడిబడి ఉంటుండగా ఆయన మన రాజుగా ఉండటానికి, ఆయన మన మీద అధికారిగా ఉండటానికి, ఆయన మన జీవితం మీద అధికారమును తీసుకొనటానికి He has relieved us from the bondage of sin. మన పాపపు బానిసత్వములో నుండి మనలను విడుదల పొందించటానికే యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చారు. ఆయన ఈరోజు నిన్ను నన్ను విడిపించటానికి కూడా ఆయన ఇద్దరు శిష్యులను పంపిస్తూ ఉన్నారు. ఒకటి ఏంటి అని అంటే, ద ట్రూత్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్రేస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి యొక్క రక్తము ద్వారా ఉచితముగా ఇవ్వబడుతున్నటువంటి కృప, ఈ రెండు కూడా మనలను మన పాపపు బానిసత్వములో నుండి విడుదల పొందుకుంటుంది. ఒక దైవజనుడు అంటాడు, we were locked by the truth of Moses and set free by the blood of Jesus Christ. ఎంత అద్భుతమైనటువంటి మాట! అవును, అందుకనే పౌలు ఏమంటాడో తెలుసా, ఈ యొక్క ధర్మశాస్త్రము, ఈ వాక్యము, ఈ సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. ఎస్, అక్కడ పంపబడినటువంటి ఆ ఇద్దరు శిష్యులే ఈరోజు కూడా మన యొద్దకు కూడా పంపబడుతుంది. ఏంటి అనంటే, దేవుని యొక్క సత్యము అండ్ దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప. అది నిన్ను నన్ను మన పాపపు బానిసత్వములో నుండి, మన యొక్క ఈ లోకములో నుండి, ఈ లోకంలో ఉన్న ప్రతి విధములైనటువంటి అంధకార సంబంధమైన క్రియల నుండి, ప్రతి దుఃఖము నుండి, ప్రతి కట్టబడిన స్థితి నుండి మనం ఫ్రీగా బానిసత్వములో నుండి దత్తపుత్రత్వంలోనికి మనం వచ్చేసినట్లుగా ఈరోజు మనము ఈ లేఖన భాగం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు జరిగినాయి. ఒకటి, కట్టబడిన స్థితిలో నుండి మనము విడిపించబడుతూ ఉన్నాం. అండ్ రెండవది, రాజైనటువంటి దేవుడు, గొప్పవాడైనటువంటి దేవుడు, సాత్వికుడైనటువంటి దేవుడు, గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మన మీద అధికారిగా ఉండబోతూ ఉన్నాడు.
ఆయన మన మీద అధికారిగా ఉంటే మనకు ఘనత, ఆయన మన మీద అధికారిగా ఉంటే మనకు సంతోషము, ఆయన మన మీద అధికారిగా ఉంటే మన జీవితము సంపూర్ణత చేయబడుతుందని దేవుని యొక్క లేఖనము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో సువార్తికుడు ఏమంటాడు అని అంటే, ఆయన 6 రోజుల ముందే ఆ యొక్క ప్రయాణము మొదలు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఏ రోజు అక్కడికి రావాలో, ఏ రోజు అక్కడ పస్కా బలి ఇవ్వాలో ఆ రోజే ఆయన వచ్చాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూస్తే మీరందరూ కూడా పస్కా గొర్రెపిల్లను రెడీ చేసిన తర్వాత వెంటనే నువ్వు దాన్ని బలివ్వటానికి వీలు లేదు. 4 రోజులు దాన్ని సంపూర్తిగా ఆ బలికి సిద్ధము చేసి మీరు 4వ రోజున దానిని బలి ఇవ్వాలి అని దేవుడు ఒక శాసనాన్ని మోషేకి రాస్తాడు. అలాగనే యేసు ప్రభువారు కూడా 6 రోజుల ముందే ఆ బెతనీలో ఉన్నట్లుగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయన సియోనులోనికి మరి గాడిదను ఎక్కి ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ రోజైతే ఆ బలి పశువు, ఆ పస్కా బలి పశువు బలి అర్పించబడాలని దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడో అదే రోజు మరి సర్వజనుల కోసము, సకల జనుల పాప పరిహారార్థము కోసము బలి అవ్వవలసినటువంటి పస్కా గొర్రెపిల్లగా ఉన్న యేసు ప్రభువారు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభువారిని మొదట చూసినప్పుడు ఏమంటున్నాడంటే, లోక పాపము మోసుకొని పోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల, ఈ యొక్క పస్కా బలి పశువుగా వస్తున్నటువంటి యేసు ప్రభువారు సకల జనుల పాపము కొరకు ఆయన సిలువలో బలి అయిపోతున్నట్లుగా మనము తెలుసుకోవాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎగ్జాక్ట్గా ఎలా అయితే పస్కా బలి గొర్రెపిల్ల సిద్ధము చేయబడుతుందో యేసు ప్రభువారు కూడా ఆయన అక్కడ మరి సిద్ధపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విషయము నా ప్రియమైన దేవుని బిడ్డ. ఆయనలో ఏ పాపము లేదు, కానీ ఆయన నీ కొరకు నా కొరకు పాపిగా చేయబడ్డాడు. కట్టబడినటువంటి ఆ గాడిద పిల్లను ఆయన ఎక్కి దీనుడైనటువంటి రాజుగా, ఎంత చక్కగా అంటున్నాడు, ఆయన నీ రాజు సాత్వికుడును దీన మనస్కుడై గాడిద పిల్లను ఎక్కి యెరూషలేములోనికి వస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారిలో మనం చూస్తున్నట్లయితే 2 క్వాలిటీస్ మనం కనపడుతూ ఉన్నాయి. ఆయన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు, ఆయన మరలా నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసేవాడిగా కూడా ఉన్నాడు. ఆయన దీన మనస్కుడుగా ఉన్నాడు. ఆయనకి దీనత్వం అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ హీఈస్ ఎ గాడ్ ఆఫ్ మీక్. ఆయన మీక్నెస్తో ఉన్నాడు, ఆయన సాత్వికుడుగా ఉన్నాడు. ఆయనకు పరిశుద్ధత అవసరం లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తుంటే ఆయన హీఈస్ హోలీ, హీ డస్ నాట్ నీడ్ హోలీనెస్. ఆయనకు పరిశుద్ధత అవసరం లేదు, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయనకి శక్తి అవసరం లేదు, ఆల్రెడీ హీఈస్ అ పవర్ఫుల్ గాడ్. హీఈస్ అ పవర్ఫుల్, హీ డస్ నాట్ నీడ్ పవర్ కూడా ఆయనకు అవసరం లేదు, బికాస్ హీఈస్ అ పవర్ఫుల్ గాడ్. ఆయనకు కనికరము అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కనికరము కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మనము ఆయన అధికారమునకు లోబడుతూ వస్తూ ఉంటామో ఆయన అప్పుడు మన మీద రెసిస్ట్ అయ్యి మనలను కూడా ఆయన వలె మార్చివేస్తాడు. ఏ స్థానమునైతే మనం కోల్పోయామో ఆ స్థానమును తిరిగి పొందుకోవటానికి దేవుడు మనకు ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తున్నాడు. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారము ఒక నిర్వచనముగా, ఒక సింబాలిక్గా పస్కా బలి పశువుగా ఆయన యెరూషలేములోనికి గాడిదను ఎక్కి ఏ రోజు ఆ యొక్క బలి పశువుగా ఆ గొర్రెపిల్లను వధిస్తారో అదే రోజుకు ఆయన యెరూషలేములోనికి వచ్చి ఉన్నట్లుగా మనము ధర్మశాస్త్ర ప్రకారము లేఖనానుసారముగా ఇదొక చక్కటి రుజువుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యాక్సిడెంటల్గా రాలేదమ్మా. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? నీ కొరకు నా కొరకు బలి అవ్వటానికి సిద్ధపడే ఆయన వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన ప్రేమ ఉన్నతమైనది, ఆయన ప్రేమ గొప్పది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తలు ఎలాగూ ప్రవచించారో ఆ ప్రతి ప్రవచనాన్ని ఆయన నెరవేరుస్తూ భూమి మీదకు వచ్చాడు. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము
25వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఇజ్రాయేలీలు బబులోను రాజ్యము పారసీకపు రాజు చేతలో పట్టబడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారు దేవునికి మొరపెడుతూ ఉన్నారు. దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక ప్రవచనాన్ని రిలీజ్ చేస్తారు. మీరు 70 సంవత్సరముల తర్వాత మరలా తిరిగి మీ దేశమునకు మీరు వెళ్ళిపోతారు, నేను మిమ్మలను ఈ బానిసత్వంలో నుండి బయటకు తీసుకొని వచ్చేస్తాను అని ఇర్మియా ప్రవక్త ద్వారా ఒక చక్కటి ప్రవచనాన్ని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఆ 70 సంవత్సరాలు ముగించబడినట్లుగా దానియేలు గ్రంథాలు చదువుతూ ఉన్నప్పుడు దానియేలుకు అర్థమవుతుంది. 9వ అధ్యాయము 25వ వచనంలో యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయముల యందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే 7 వారాలంట రాజు వచ్చే సమయం, అభిషక్తుడు వచ్చేటువంటి సమయము, మరలా 62 వారాలు ఆ యొక్క కందకములను అన్నీ కూడా కట్టబడతాయి అని చెప్తున్నాడు. అంటే 7 వారాలు ఇంటూ 62 వారాలు 483 సంవత్సరాల తరువాత పస్కా బలి పశువు రాజైనటువంటి అభిషక్తుడు మెస్సియా ఆ యొక్క యెరూషలేము పట్టణములోనికి ప్రవేశించబడతాడని దానియేలు ప్రవక్త ద్వారా అద్భుతమైనటువంటి మాటలు వెల్లడి చేయబడ్డాయి. ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తున్నట్లయితే రాజు అయినటువంటి యేసు ప్రభువారి విజయోత్సాహపు ప్రయాణము యాక్సిడెంటల్గా జరగలేదు, ఇది ముందుగానే నిర్ణయించబడింది అని మనకు 2వ విషయం ప్రవక్తల గ్రంథము ద్వారా కూడా తెలియపరచబడుతుంది. ధర్మశాస్త్ర గ్రంథము ద్వారా సింబాలిక్గా చెప్పబడినటువంటి ఈ పస్కా బలి పశువు ముందుగా ఎలాగూ సిద్ధపరచబడిందో అలాగునే ప్రవక్తల ద్వారా నిర్ణయించబడినటువంటి మెస్సియా యొక్క విజయోత్సాహం ముందుకు కొనసాగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీ రాజు ఏ ద్వారం నుండి? తూర్పు గుమ్మము ద్వారా ఆయన లోపలకు ప్రవేశిస్తున్నట్లుగా ఇక్కడ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. నీ రాజు తూర్పు గుమ్మములో నుండి ప్రవేశించును అన్న ప్రవచనము అక్కడ నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాల్లో మనం చూస్తున్నట్లయితే, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడి వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనపడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటాను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణ కర్త అయినటువంటి దేవునికి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పుచూ ఉండిరి. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ముందుండి సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ, నీకు ఘనత అని కొంతమంది బట్టలు పరిచేవారు ఉన్నారు, కొంతమంది మరి మట్టలు పరిచేవారు ఉన్నారు, కొంతమంది చెట్లను పరిచేవారు ఉన్నారు. చాలా అద్భుతంగా మరి అక్కడ ఆయనను ఆరాధిస్తూ స్తుతించేవారు కూడా ఉన్నారు. అదే విధముగా 2వ గుంపు వారు కూడా ఉన్నారంట. ఎవరండి? ఈయన రాజా, నిజంగా ఈయనకు అంత అధికారం ఉందా? ఈయనకి ఏ అధికారంతో రాజని చెప్పుకుంటున్నాడు? ఈయన నిజంగా రాజేనా అని గోనుక్కున్న వారు కూడా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా కూడా 2 గుంపుల వారు ఖచ్చితంగా కనపడుతూ ఉంటారు. ఆ దినాల్లో కనపడుతున్నారు, ఈ దినాల్లో కూడా ఈ 2 గుంపులు కనపడుతూ ఉంటారు. నిజంగా దేవునిని హోసన్నా రాజుగా అంగీకరించేవారు ఉన్నారు, దేవునిని అంగీకరించుకోకుండా ఉన్నవారు కూడా ఈ భూమి మీద లేకపోలేదు. చాలా మంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటారు, అందులోనే వారి సొంత చిత్తాన్ని నెరవేర్చుకునేవారు కూడా ఈ భూమి మీద లేకపోలేదు. ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతమైన మాటను చెప్తూ ఉన్నాడు. ఆయన యాదృచ్ఛికముగానో యాక్సిడెంటల్గానో యెరూషలేములోనికి ప్రవేశించలేదు, కానీ ఆయన లేఖనాను నెరవేరుస్తూ నీ పాప బానిసత్వములో నుండి, మన కట్టబడినటువంటి స్థితిలో నుండి మనకు విడుదల కలిగించటానికి ఆయన పస్కా బలి పశువుగా సిద్ధపరచబడి ఆయన ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
ఇంకా ఈ విషయాన్ని లోతులోనికి మనం వెళ్ళినట్లయితే, హీ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు ద టెంపుల్ ఫ్రమ్ ద ఈస్టర్న్ గేట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఆ యొక్క తూర్పు ద్వారము గుండా ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నట్లుగా మనము లేఖనాల్లో చూస్తూ ఉండవచ్చు. ఈ తూర్పు ద్వారం అంట నేరుగా చూస్తే ఆ యొక్క మందిరంలోనికి, ఆ దేవాలయంలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ యెరూషలేము దేవాలయంలో ఒక ప్రాముఖ్యత ఉంటుందంట. ప్రతి వారము వారు ఒక్కొక్క కీర్తన చదువుతూ ఉంటారు. ప్రతి వారము కూడా వాళ్ళు ఒక్కొక్క కీర్తన చదువుతూ పాడుతూ ఉంటారు. అది వారికి ఉన్నటువంటి ఆ యొక్క అలవాటు. అసలు ఆ రోజు వాళ్ళు అనుకోకుండానే 24వ దావీదు కీర్తన పాడుతున్నారంట. ఈ 24వ దావీదు కీర్తన 8వ చరణంలో మనం చూస్తే, గుమ్మములారా మీ తల పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపురారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఆ మహిమ గల రాజు అని వారు ఆ కీర్తన చదువుతున్నారంట. ఎంత గొప్ప విషయము చూడండి. ఇది నిజముగా ఒక రుజువుగా మనం చూస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయన ఎప్పుడైతే ఆ గార్ధబాసీనుడై ఆ యెరూషలేము తూర్పు ద్వారము గుండా యెరూషలేము మందిరములోనికి, దేవాలయములోనికి వెళ్ళాడో, అక్కడ ఆ దేవాలయములో ఏం జరుగుతుందండి? వ్యాపారము జరుగుతుందంట. ఆయన చూడంగానే, ఆయన అప్పటి వరకు రాజుగా ఉన్నాడు, ఆయన అనేక మంది పాటలు పాడుతున్నారు. ఎస్ దావీదు కుమారుడా నీకు జయము శుభము పాటలు పాడుతూ ఉన్నారు. ఎంత సాత్వికుడైనటువంటి దేవుడు మందిరములోనికి ప్రవేశించగానే ఆ మందిరములో వ్యాపారము జరగటము ఆయన చూడంగానే చెప్పలేని కోపం వచ్చేసిందంట. నా తండ్రి ఇల్లును మీరు పాడు చేస్తున్నారా? మందిరములో ఆరాధన జరగాలి, మందిరములో ప్రార్థనలు జరగాలి, మందిరములో దేవుని స్తుతించడం జరగాలి. కానీ మందిరములో వ్యాపారం జరుగుతున్నప్పుడు ఆయన ఆ యొక్క వ్యాపారులందరినీ కూడా వెళ్ళగొట్టినట్లుగా, ఆ మందిరములో వ్యాపారం చేస్తున్న వారందరినీ కూడా తోలివేసినట్లుగా మనము లేఖన భాగంలో 21వ అధ్యాయములో చూస్తుంటాం. దీనుడైనటువంటి రాజు ఆ యొక్క గాడిద మీద ఉన్నప్పుడు ద క్యారెక్టర్ ఆఫ్ జీసస్ వాజ్ రెసిస్టింగ్ ఆన్ దట్ పర్సన్. హల్లెలూయా! ఎంత గొప్ప విషయము నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈరోజు ఆయన అధికారమునకు మనము తల ఒగ్గే వారముగా ఉండాలి. నీవు బాహటముగా మందిరానికి వెళ్తున్నావా? నువ్వు బాహటముగా క్రైస్తవ పేరు పెట్టుకున్నావా? నువ్వు బాహటముగా ప్రార్థన చేస్తున్నావా? దేవునికి అవసరం లేదు. నీవు అంతరంగములో పరిశుద్ధతను కలిగి ఉండకపోతే నీ పాపము చేత నువ్వు పట్టబడిన స్థితిలోనే ఉన్నట్టే. నీ పాపము చేత నీవు కట్టబడిన స్థితిలోనే ఉన్నట్టు. ఈ లోక అధికారి చేతిలో నీవు ఉన్నట్లే. నిన్ను నన్ను విడిపించటానికి దీనుడైనటువంటి రాజుగా ఆయన మన మధ్యలోనికి వస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది నీవే నా రాజుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ పాపపు హృదయాన్ని డీల్ చేసే సమయానికి వచ్చే వరకంతా అది మాత్రం ప్రభువుకి చెప్పం. ప్రభువా, నా హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేయి ప్రభువా, నా హృదయంలో ఉన్న పాపపు ఆలోచనలు తీసివేయి ప్రభువా, నా హృదయంలో ఉన్నటువంటి సొంత చిత్తమును మరి తీసివేయి ప్రభువా అని మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయం. అందుకనే 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా? పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినే ఉండు, ఇట్టి వారికి విముఖులై ఉండండి. హల్లెలూయా! పైకి భక్తిగా నటించే వారితో నీకు అవసరం లేదు. పైకి భక్తిగా నటించటం ప్రభుకి కూడా అవసరం లేదు. నువ్వు అనుకోవచ్చు, నేను అది చేస్తే ప్రభుని ప్లీజ్ చేస్తాను, 10 మంది పిల్లలకి అన్నం పెడితే దేవుని ప్లీజ్ చేస్తాను, లేకపోతే బట్టలు ఇస్తే అవును ఆయన చెప్పాడు కదా, వస్త్రం ఇస్తే ఆయన నన్ను యాక్సెప్ట్ చేస్తాడని, బీదవారికి అన్నం పెడితే నన్ను యాక్సెప్ట్ చేస్తాడు, నేను అది చేస్తే ఇచ్చేస్తే అని అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు ఒక మాట చెప్తూ ఉన్నాడు, నీ హృదయము మీద ఆయనను కూర్చోబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఈ రోజులో చాలామంది ప్రార్థనలు ఫిజికల్ అవసరాల కొరకు, మన వ్యక్తిగతమైనటువంటి అవసరాలు తీర్చడానికే ఉంటూ ఉన్నాయి. కానీ నిన్ను రక్షణలోనికి నడిపిస్తూ నీకు ఉచితముగా ఆయన కృపను అనుగ్రహిస్తున్నటువంటి దేవునిని మనము ధరించుకొనలేకపోతూ ఉన్నాం. యేసు ప్రభువారి యొక్క స్వభావమును
మనం ధరించుకోలేకపోతున్నాం. ఈరోజు ఈ మట్టల ఆదివారపు దినమున ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కట్టబడినటువంటి ఆ గాడిదను మరి విప్పి తీసుకుని వచ్చి గర్భవాసీనుడుగా ఉన్నాడో, ఈరోజు ఆయన కూడా పట్టబడిన మనస్థితిలో నుండి మనలను విడిపించి మన హృదయములో ఆయన నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్ర గ్రంథాల ద్వారా సింబాలిక్గా చెప్పబడినటువంటి ఆ పస్కా బలి పశువు ప్రవక్తల గ్రంథముల ద్వారా, ప్రవచనముల ద్వారా ఒక స్థిరపరచబడి, సువార్తల ద్వారా నెరవేర్చబడి, ఈరోజు పత్రికల ద్వారా నీ స్పందన నా స్పందన అడుగుతూ ఉన్నాడు. దేని వైపుకు నిలబడాలని ఇష్టపడుతూ ఉన్నావు? నీవు దేవుని నీ హృదయం మీద సింహాసనాసీనుడిగా చేసుకొని మరి నీవు దేవుని వైపుకు నడిచేవాడిగా ఉండాలనుకుంటున్నావా? నడిచేదానిగా ఉండాలనుకుంటున్నావా? లేకపోతే దేవుణ్ణి పై భక్తితో ఆరాధన చేస్తూ అంతరంగములో పాపమును, ద్వేషమును, కలహములను కలిగినటువంటి వారిగా ఉండాలనుకుంటున్నారా? దేనికి నువ్వు స్పందించాలని ఈరోజు నిర్ణయం తీసుకుంటున్నావు? ఈ మట్టల ఆదివారం ఎన్నో ప్రసంగాలు వినేసుంటావు, కానీ ఈరోజు నువ్వు ఒక మాట చెప్పు, దేవా నా హృదయము మీద రాజుగా ఉండు ప్రభా. నా శరీరం మీద, నా ఫిజికల్ అవసరాల మీద, నా ఇంటి మీద కాదు ప్రభా, నా హృదయము మీద నీవు రాజుగా ఉన్నావు ప్రభా అని నువ్వు ప్రార్థించగలిగినట్లయితే నీ ఇల్లు మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. పరలోకమే నీ ఇంటిలోనికి దిగి వచ్చి ఆయన సింహాసనాసీనుడిగా ఉండి నీ ప్రతి పరిస్థితిని, ఈ సృష్టిని సమస్తము కూడా నీ ఆధీనంలోనికి తీసుకొస్తాడు. ఏ తెగులు, ఏ అనారోగ్యం, ఏ బలహీనత ఏది కూడా మనల్ని ఏమీ చేయలేదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దిస్ ఇస్ ద గుడ్ టైం అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం. నీ రాజు మరి హృదయం అనేటువంటి ఆలయములోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. నీ ఆలయములో ఏముంది ఒక్కసారి నువ్వు పరీక్ష చేసుకో. నీ ఆలయములో ఆరాధన ఉందా? నీ ఆలయములో దేవునికి స్థానం ఉందా? నీ ఆలయములో దేవుని యొక్క మరి స్వభావమునకు స్థానం ఉందా? లేకపోతే నీ ఆలయములో నటన ఉందా? నీ ఆలయములో వేషధారత్వం ఉందా? 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మీరు మరలా చదువుకొని ఎందులో మీరు బలహీనంగా ఉన్నారో మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నట్లయితే ప్రభు యొక్క శక్తి మిమ్మల్ని తాకబోతుంది. ఈరోజు నిజంగా నీ జీవితం మారిపోతుంది. నీ రాజు నీ మీద అధికారిగా ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దేనికి నువ్వు స్పందించాలనుకుంటున్నావో ఇప్పుడే దేవునికి చెప్పు నీ నిర్ణయం. ప్రభువా, నేను దీనికి స్పందించాలనుకుంటున్నాను. I want you to resist on my heart. నా హృదయము మీద నీవు ఆశీనులు కండని నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు నీ మీద ఆశీనుడుగా, రాజుగా నెతృత్వములోనికి మనలను నడిపించబోతున్నాడు. అతి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన, శ్రేష్టమైన, ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. రాజుగా మా జీవితంలోనికి మీరు ప్రవేశించమని నేను ప్రార్థన చేస్తున్నాను. విజయోత్సాహముతో మా జీవితాలలోనికి మీరు ప్రవేశించమని మేము మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాం. మా హృదయంలోనికి మీరు వచ్చిన ఆయన, మా హృదయముల మీద నాయన, మా ఆలోచనల మీద, మా తలంపుల మీద నాయన మీరు అధికారిగా ఉండి మమ్మలను ప్రభువా నీ నిత్య రాజ్యంలోనికి మీరు నడిపించి మీ ఉచితమైన రక్షణను చేతపట్టుకొని మేము ముందుకు కొనసాగు వారముగా ఉండినట్లుగా మీరు సహాయం దయచేయండి. విత్తబడినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపచేసి మీరే అభివృద్ధి చేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మిమ్మలను ఈ యొక్క శక్తి చేత, ఈ యొక్క బలము చేత ఆయన నింపునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా అద్భుతముగా దీవించునుగాక. మీ ప్రతి ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. మేము మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.